హలో. మా పాప ఈరోజు ఒక కొత్త ఆట సామాన్ తీసుకున్నదన్నమాట. ఓకేనా. తను డ్యాన్స్ క్లాస్కి పోయేటప్పుడు నేను పాను అని ఏడుస్తా అన్నది. అందుకు నువ్వు పోయి డ్యాన్స్ వేసి మంచిగా రా, నీకు బొమ్మలు కొనిస్తాను, నీకు ఏది కావాలా అని అన్నాను. అందుకు వచ్చిన వెంటనే అమ్మ నేను చాలా బాగా వేశాను, నాకు ఏమైనా కొనివా అన్నది. సో మా ఇంటి దగ్గరే ఒక షాప్ ఉంది, అక్కడ తక్కువగానే మంచి మంచి క్వాలిటీ కిడ్స్ పాటలాడేవి బాగా దొరుకుతాయి. సో ఇది తీసుకున్నదన్నమాట. ఏంటి నాన్న ఇది? అవునా, సరే టవర్ పెట్టు, ఫస్ట్ నీట్గా పెట్టాలి. ఏమేం కలర్ చెప్పాలి వాళ్ళకి? ఏం కలర్ అది? ఏం కలరు? ఓకే ఓకే. నెక్స్ట్ సెట్ ఏది పెట్టాలి కరెక్ట్గా? టవరు. టవర్ నెక్స్ట్ ఏం 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 వస్తుంది? దానికన్నా ఇంకొంచెం చిన్నది యావది? అది కాదు, నెక్స్ట్ యావదే? చెక్ చేయి గబనా. వెరీ గుడ్. కమాన్ 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 కమాన్, జల్దీ. నేను కౌంట్ చేస్తా 10. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. వావ్, సూపర్. ఇప్పుడు ఏం చేయాలి లిల్లీ? ఇప్పుడు ఏం చేయాలి? వేయాలనా? ఓకే, చెత్త పక్కన పెట్టేద్దాము. ఓకే, ఇది కాస్ట్ వచ్చేసి 100 రూపీసేనండి, చాలా తక్కువ కదా. ఓకేనా. అట్లా విసిరేయకూడదు, దూరం నుంచి విసిరేయాలి. 2 feet ఉండాలి. ఒక నిమిషం నేను చెప్తాను. ఈ చెత్తంతా తీసేసిద్దాం. ఓకేనా, నేను చెప్తాను. 2 feet, ఇది 2 feet. ఓకేనా. ఆ నుంచి నువ్వు వేయాలి. వే. అయ్యో, మిస్ అయిపోయింది బంగారు తల్లి. కమాన్. నెక్స్ట్ ఏం కలర్ ఉంది చెక్ చేసి ఆ రింగ్ తీసి వేయాలి. దట్స్ ఓకే పర్వాలేదు. గో. నెక్స్ట్. ఓకే ఫైన్. కమాన్. నువ్వు చాలా దగ్గర వేస్తున్నావు, ఇంకొంచెం వెనక వెళ్ళు. కమాన్. వెరీ గుడ్. గ్రీన్. ఇల్లుకుట్టి దూరంగా వేయాలి, కొంచెం దూరం పో, అంత దగ్గర వేయకూడదు. ఇంకొంచెం వెనకెళ్ళు, ఇంకొంచెం. వెరీ గుడ్. ఓకే, కమాన్. 3 2 1 గో. అచ్చో, మిస్ అయింది. పర్లేదు. వే. అది నో. నెక్స్ట్ కొంచెం గురి చూసి కరెక్ట్గా వేయి. ఎల్లో. వెరీ గుడ్. అయ్యో, ఓకే ఫైన్. నో, సరే మళ్ళీ తీసుకో. సూపర్, వండర్ఫుల్. 3 2 1 గో. కొంచెం డిస్టెన్స్. ఓకే, వేయి. కమాన్ చేసుకుంటే. అయ్యో, పడిపోయింది. మళ్ళీ పెట్టు. వెరీ గుడ్ లిలికుట్టి. కమాన్ జషు, కమాన్. వేయాలి, కొంచెం గురి చూసి వెయ్యి. వండర్ఫుల్. కమాన్. ఏ. ఓకే, సో ఇది అన్నమాట మా జషమ్మ హ్యాపీనెస్. తనకి ఇంతకుముందు ఆట సామాన్లు అనేది ఇష్టం ఉండదు, బట్ కొన్ని రోజుల నుంచి చాలా ఇష్టంగా చూపిస్తూ ఉంది దానిపైన. వండర్ఫుల్. ఓకే. సో ఇంతకన్నా హ్యాపీనెస్ ఏం కావాలి? అవునా కదా. బట్ వాళ్ళు చెప్పిందల్లా తీసేయాలనేది కరెక్ట్ కాదు. అప్పుడప్పుడు తీసివేయాలి, అప్పుడప్పుడు వాళ్ళకి బొమ్మలు కానీ ఏమన్నా తీసివ్వాలి కదా. సో నేను ఆలోచించి 100 రూపీసే తీసిచ్చినాను. చూడండి, జస్ట్ 100 రూపీస్. ఓకే, నేను చూపించేది జస్ట్ టవర్ అది. బట్ ఈవెన్ దో
హర్ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ కదా. తను డాన్స్ క్లాస్కి వెళ్ళి వచ్చిందన్నమాట. సో అమ్మ నేను డాన్స్ క్లాస్కి వెళ్ళాను, బాగా వేశాను సార్, చాలా బాగుంది అని చెప్పారు. నాకు నువ్వేమో తీసిస్తానన్నావు కదా, తీసి అని చెప్పింది. సో అందుకని ఇది తీసిచ్చాను. దీంట్లో ఒక ట్రిక్ ఉంది, ఏం తెలుసా? తను అడిగిందే అని నేను 500,000 రూపీస్ పెట్టి నేను తీసిలేదు, జస్ట్ 100 రూపీస్ పెట్టి తీసిచ్చాను. సో తను హ్యాపీ, నేను హ్యాపీ. సో అలా మనము మెయింటైన్ చేసుకుంటూ వస్తే మనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది, తనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఒక బొమ్మ కావాలంటే ఒకరోజు ఆడేసి రెండో రోజు యాడో ఉంటుంది, అది మనకు తెలీదు. కాబట్టి ఇలాంటిది 100 రూపీస్ 200 తీసి ఇస్తే వాళ్ళు 2 days ఆడతారు, మళ్ళీ పక్కన పెడతారు. దట్స్ ఓకే, జస్ట్ 100 200 తన హ్యాపీనెస్ కూడా ఉంది కదా. సో 100 200 అని నా హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఏం హ్యాపీనెస్ అంటే సాటిస్ఫాక్షన్. ఓకేనా? సో ఇది పెట్టినందుకు 100 రూపీస్ పెట్టినందుకు నాకు సాటిస్ఫాక్షన్ అయింది, 100 రూపీస్ పెట్టినందుకు తనకి హ్యాపీనెస్ దొరికింది. సో అంతేనండి, ఇది జషమ్మ వీడియో ఆఫ్టర్ డాన్స్ క్లాస్. సో ఇప్పుడు 7 అవుతుంది, తనకి 5 to 6 డాన్స్ క్లాస్ ఉంటుంది. తను వచ్చేటప్పుడు ఇది తెచ్చుకొని 6:30కి ఆడుతూ ఉంది. అంతే, ఇట్స్ ఆల్ అబౌట్ కిడ్స్ ఎంజాయ్మెంట్. ఓకేనా? దిస్ ద ఏజ్ టు ఎంజాయ్, అందుకు మనము ఆడనివ్వాలి. ఓకేనండి, బై 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 బై,